హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. నేను జయంతి. వెల్కమ్ బ్యాక్ టు జయాస్ కిచెన్. ఇవాళ మనం చాలా ఈజీగా చికెన్ పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. లోపల జ్యూసీగా, బయట క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. ముందుగా నేను 1 కేజీ చికెన్ తీసుకొని బాగా వాష్ చేసి వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకొని ఒక లెమన్ జ్యూస్ పిండి పక్కన పెట్టుకున్నానండి. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. ఉప్పు కారం అన్నది మన టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ టీ స్పూను జీరా పౌడర్, హాఫ్ టీ స్పూను పసుపు యాడ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు బియ్యం పిండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూను గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. అలాగే కసూరి మేతి ఉంటే వేసుకోండి, ఆప్షనల్ అండి, లేదంటే స్కిప్ చేయండి. ఇందులోకి 1 ఎగ్ పగలగొట్టి వేసుకోవాలి. ఇప్పుడు మసాలా చికెన్ అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. ఒక 5 మినిట్స్ ముక్కకి పట్టేటట్టు ఇలా ప్రెస్ చేసుకుంటూ చికెన్ ముక్కల్ని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక 1 అవర్ వరకు. 1 అవర్ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులోకి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ దాన్ని కదపకూడదండి. 2 నిమిషాల తర్వాత కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్కి చేంజ్ అయింది. ఇప్పుడు మనం చికెన్ని పక్కన తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇలాగే మనం కలుపుకున్న చికెన్ అంతా డీప్ ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ.